విశాఖ భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష క్రమబద్ధీకరించి పట్టాలు ఇవ్వని ల్యాండ్స్ పై చర్చ హాజరైన మంత్రులు అనగాని ఆనం పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు రేవంత్ అహంభావం ప్రదర్శిస్తున్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యమన్న హరీష్ అభివృద్ధి చూసే వలసలు ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చాం స్పందించకపోతే చట్టపరంగా చర్యలు 1.15 కోట్లు లబ్ధి పొందారన్న జీవీ రెడ్డి కరెంటు సరఫరాలో ఇబ్బందులు రావద్దు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి సమీక్షలో తుమ్మల సూచనలు ఆరోపణలు కాదు ఆధారాలు చూపాలి లేదంటే మిమ్మల్ని పట్టాలపై పడుకోబెడతా మీడియా ప్రతినిధులకు గుమ్మనూరి జయరాం వార్నింగ్ నల్గొండ జిల్లా నిడమనూరులో కూల్చివేతలు రోడ్డున పడేశారంటున్న బాధితులు ఎంఆర్ఓ తీరుపై ఆగ్రహం నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్ సాధారణ రక్త పరీక్షల పైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం ప్రేమ పేరిట వ్యభిచారానికి ఒత్తిడి కాదనడంతో ఇంజెక్షన్లు ఇచ్చిన వైనం పెద్దాపురంలో మతిస్థిమితం కోల్పోయిన బాలిక విశాఖ ఎయిర్పోర్ట్ లో మాక్ ఎక్సర్సైజ్ వరదలు విపత్తులపై రెస్క్యూ ఆపరేషన్ శాఖల మధ్య సమన్వయంపై ఫోకస్ రోజుకు 200 మందికే టోకెన్లు అమీర్పేట్ ఆధార్ సెంటర్లో రద్దీ అర్ధరాత్రి నుంచే జనాల పడిగాపులు నిజామాబాద్ జిల్లా జానకంపల్లిలో కలకలం భయపెడుతున్న చిరుత సంచారం అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు లంగర్ హౌస్ అంబేద్కర్ నగర్ లో కార్డన్ సెర్చ్ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా అనుమతులు లేని వాహనాల స్వాధీనం కోనసీమ జిల్లా బ్రహ్మ సమేద్యంలో భక్తుల తాకిడి సముద్ర స్నానానికి బారులు బ్రహ్మదేవుడి దర్శనానికి క్యూ విజయనగరం జిల్లా ఎస్కోటలో దొంగతనం కిరాణా దుకాణాలు లూటి 20 లక్షల వరకు అపహరణ ఇస్రో ప్రయోగం సక్సెస్ నింగిలోకి GSLV F-15 రాకెట్ 10 ఏళ్ల పాటు శాటిలైట్ సేవలు